శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మార్చి నెల 17వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష త్రయోదశి తేదీ మార్చి నెల 23 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు సవివరంగా మనం చూద్దాము. ముఖ్యంగా ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలను అవలోకిస్తే కనుక 20వ తారీఖు ఆమలక ఏకాదశి, అలాగే 21వ తేదీ నృసింహ ద్వాదశి ధర్మపురిలో లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తున్నట్లయితే మేషంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని శుక్రుడు కుజుడు, మీనంలో రవి బుధ రాహువులు, చంద్రుడు మిథున రాశి నుంచి ప్రయాణం చేస్తూ మిథునము, కర్కాటకము, సింహరాశుల్లో ఈ వారమంతా కూడా ప్రయాణం చేయబోతున్నాడు. ఇక ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగలను గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుక్రుడు, శని, కేతువు 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే గురువు అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా ఇప్పుడు శుభయోగమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నామో అటువంటి వాటన్నింటినీ కూడా ఆలోచించటానికి, చెయ్యటానికి చాలా అనుకూలమైనటువంటి సమయము మేషరాశి వారికి ఈ వారము అని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఆదాయం అనేటువంటిది సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలను పరిష్కారం చేసుకోవటంలో ముందుకు వెళ్తారు. అలాగే పట్టుదలతో విద్యార్థులు కనుక ప్రయత్నాలు కనుక కొనసాగిస్తే తప్పకుండా ఉత్తీర్ణత పొందుతారు. అలాగే రాజకీయ నాయకుల యొక్క సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవి కొంత నిరుత్సాహాన్ని ఇవ్వవచ్చు. స్త్రీలకు ఆలోచనలు విపరీతంగా పెరిగి ఆలోచనలతో సతమతమవుతారు. రాజకీయ నాయకుల పరంగా కొంత ఓర్పు అనేటువంటిది కార్యసాధనకు అవసరం అన్న విషయం తెలుసుకోండి. ఆప్తులతో సంభాషణ కొనసాగిస్తారు. ఆందోళన కలిగించేటువంటి ఒక సమస్య ఏదైతే ఉన్నదో ఈ వారం సద్దుమణుగుతుంది. కళాకారులు, క్రీడాకారులు అనుకున్నట్టుగా సాధిస్తారు. డాక్యుమెంట్లు, విలువైనటువంటి ఆభరణాల విషయంలో కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడవచ్చు. మంగళ బుధవారాల్లో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఒక సమాచారం అనేటువంటిది మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. మేషరాశి వారు ఈ వారం రామరక్షా స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ఆమలక ఏకాదశి 20వ తేదీన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చెయ్యండి. విశేషమైనటువంటి ఫలితాలతో పాటుగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రవి రాహువులు శుభంగా ఉన్నారు. బుధుడు కూడా కొంత శుభయోగములను ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు అర్ధశుభుడిగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు. కుటుంబంలో
స్త్రీ సంబంధమైనటువంటి సహాయ సహకారములు చాలా వరకు కూడా పెరుగుతాయి. అన్ని కార్యముల యందు జయం మీకు కలగబోతోంది. కొన్ని విషయముల యందు గుప్తమైనటువంటి ఆలోచనలు చేస్తే మంచిది. పెద్దల పట్ల బాధ్యతగా ఉండటం అనేటువంటిది పిల్లలు తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే గ్రహ సంచారం అనేటువంటిది కొంత మేరకు అనుకూలంగా ఉంది కాబట్టి చాలా వరకు కూడా పరిస్థితులు అనేటువంటివి ఈ వారం చక్కబడవచ్చు. సన్నిహితుల యొక్క కొన్ని సహాయ సలహాలు సూచనలు మీ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. దేవాలయాల దర్శనం చాలా మంచి మీకు అనుకూలతను ఇస్తుంది. ఆరోగ్యం కుదురపడుతుంది. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు అదనపు పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవేత్తల యత్నాలలో కొంత పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. కళాకారులు పరిశోధకులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల రెన్యువల్లలో కొంత జాగ్రత్త ఉంటే సరిపోతుంది. బాధ్యతలను ఎవరికి అప్పగించకుండా మీకు మీరుగా పూర్తి చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అన్న విషయం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక వృషభ రాశి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధాలకు కూడా అనుకూలత ఇప్పుడు ఆరంభం అయింది అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈ వారమంతా లలిత అష్టోత్తరంతో అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయించుకోండి. సోమవారం ప్రదోష కాలంలో శివసహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి. సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా బుధుడు గురువు శుభంగా ఉన్నారు. శుక్రుడు కూడా శుభదాయకుడు. రవి అర్ధశుభుడు కొంత శుభమైనటువంటి ఫలితాలను ఈ 18వ తేదీ నుంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత సంఘంలో పేరు ప్రఖ్యాతులు తప్పకుండా పొందుతారు మిథున రాశి వారు. అలాగే అవసరాలకు తగినటువంటి ఆదాయం అయితే సమకూరుతుంది. స్థిరాస్తి సంబంధమైనటువంటి ఒప్పందాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు కష్టపడ్డా కూడా కొంత ఆశించిన ఫలితం అనేటువంటిది కనిపించకపోవచ్చు. దాదాపు అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కొంత మీ కలుపుగోలుతనం అనేటువంటిది రాజకీయ నాయకులకు కొంత మంచి ఊహించని అవకాశములను కూడా ఇవ్వవచ్చు. ముఖ్య వ్యవహారముల యందు ఇంట్లో చర్చలు అనేటువంటివి మంచిదే. వాహన యోగము వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యంగా ఉండవచ్చు. పనులు వేగవంతమవుతాయి. అలాగే ఆన్లైన్ మోసాలకు దారి తివ్వవచ్చు. రాజకీయవేత్తల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తోంది. కళాకారులు క్రీడాకారులకు ఒత్తిడి అయితే తప్పకుండా ఉంటుంది. వివాహ యత్నం అనేటువంటిది ఫలిస్తుంది. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం అనేటువంటిది వహించకపోవడం అనేటువంటిది మంచిది. బంధువుల వల్ల కొంత మానసిక ఆందోళన పెరగవచ్చు. శక్తికి మించినటువంటి కార్యం చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి కావడం కూడా కొంత ఆలోచనలో మార్పు రావచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగపరంగా కొత్త సమాచారం అనేటువంటిది కొంత ఊరటను ఇస్తుంది. కోర్టు వ్యవహారముల యందు విజయములు అనేటువంటివి మీకే కలుగుతాయి. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. మిథున రాశి వారు సోమవారం నాడు శివపంచాక్షరి జపం చేయండి. గురువారం నాడు దత్త వజ్రకవచ పారాయణం చేయండి. అలాగే 20వ తేదీ ఆమలక ఏకాదశి నాడు ఉసిరిగాయలు దానం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే తప్పకుండా పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా రాహువు కేతువు మాత్రం శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కొంత రవి కొంత శుక్రుడు కొన్ని యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అనేటువంటివి కూడా ఉండవచ్చు.
కర్కాటక రాశి వారికి అనుకున్న ప్రకారంగా ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణములు ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు అనేటువంటివి కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. కర్కాటక రాశి వారికి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులైతే తప్పకపోవచ్చు. శుక్ర శని వారాల్లో ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకుండా మీ పనులు మీరు చేసుకుంటే సరిపోతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కొంత పిల్లల చదువుల మీద శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. అనవసర ఆర్భాటాలకు పోయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నములలో కొంత పురోగతి కనిపించకపోవటం కూడా కొంత నిరుత్సాహానికి కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మాట తీరు కూడా మీకు రుచించకపోవచ్చు. ఒకప్పుడు అంతా మీరై ప్రవర్తించినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. మానసికంగా దృఢత్వాన్ని కర్కాటక రాశి వారు కొంత సంపాదించుకోవలసిన అవసరం అయితే ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. మరి కర్కాటక రాశి వారు ఈ వారమంతా దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే ప్రతిరోజు సంధ్యాకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణము అద్భుతమైనటువంటి శక్తిని మీకు అందించవచ్చు. అలాగే గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా దానం చేయటం కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో గురువు శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు బుధుడు కూడా శుభుడు, శుక్రుడు అర్ధశుభుడు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. కొంత ఆన్లైన్ గేముల పట్ల ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఏ పని చెయ్యాలన్నా విపరీతమైనటువంటి బద్ధకం ఉంటుంది. అలాగే చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగానే సాగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు భూములు కూడా కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఆపదలో ఉన్నటువంటి వారికి స్నేహహస్తం ఇస్తారు. వ్యాపారపరంగా అనుకున్న లాభాలైతే కొంత దక్కవచ్చు. అలాగే బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం ఎంత బాగున్నప్పటికీ వెలితిగా ఉంటుంది. సోమ మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, మాట తీరు కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సింహరాశి వారికి. మరి సింహరాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం రోజున లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం అనేటువంటిది మంచిది. ఆమలక ఏకాదశి నాడు పేదవారికి కానీ లేకపోతే బ్రాహ్మణులకు కానీ దేవాలయంలో ఉసిరిక దానం చెయ్యండి. చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు అలాగే బుధుడు కూడా శుభంగానే ఉన్నారు. ఆ కన్యారాశి వారికి కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ వారంలో ప్రధానంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా పొందుతారు. కీలక విషయముల మీద పట్టు సాధిస్తారు. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. అలాగే ఆదాయం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా లేనప్పటికీ కూడా సంతృప్తినైతే కలిగించవచ్చు. కొన్ని కార్యాలు మాత్రము గురు శుక్రవారాల్లో నిరుత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల ఆలోచనలకు కార్యరూపం అనేటువంటిది ఆరంభమవుతుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో విశేష గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో చర్చలు, దైవ కార్యాలలో పాల్గొంటారు. ఎంతకాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఈ వారంలో మీకు దొరకవచ్చు. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీలు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ఒక సంతోషకరమైనటువంటి సమాచారం అయితే తప్పకుండా దక్కవచ్చు. అపరిచితులను ఎట్టి పరిస్థితులలో నమ్మి మోసపోకండి. పత్రాల్లో సవరణలు, యోగా, ఆధ్యాత్మికత,
దేవాలయ సందర్శనం అనేటువంటిది మీకు చాలా అనుకూలతను కూడా కలిగించవచ్చు. అలాగే కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతిరోజు కూడా సంధ్యాకాలంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ పొద్దున్నే 108 ప్రదక్షిణములు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా మీకు సొంతం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురువు రాహువు మాత్రం శుభంగా ఉన్నారు. బుధుడు శుక్రుడు కూడా కొంత యోగాలను అందిస్తున్నారు. రవి మాత్రం అర్ధశుభుడు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముగింపు దశకు రావటం అనేటువంటిది తులారాశి వారికి ఆనందాన్ని కలిగింపవచ్చు. ఈ వారంలో ఒక చక్కటి శుభకార్యం అనేటువంటిది మీ చేతుల మీదుగా జరుగుతుంది. పరిచయాలు, బంధుత్వాలు అద్భుతంగా బలపడతాయి. సన్నిహితులతో వివాదాలు అనేటువంటివి నేర్పుగా పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఆదాయ మార్గాలు అనుకూలిస్తాయి. యత్న కార్యసిద్ధి. ఉద్యోగ అన్వేషణలో నిరుద్యోగులు ముందడుగు వేస్తారు. దేవాలయాల దర్శనం, వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు అనేటువంటివి తొలగుతాయి. పెండింగ్ కోర్టు కేసులు పరిష్కార దశకు తప్పకుండా చేరుకుంటాయి. గురువారం నాడు, శుక్రవారం నాడు నగదు విలువైనటువంటి వస్తువులు ఎవరికి అప్పచెప్పకండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంచండి. విలాస వస్తువుల కోసం ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. కొంత సోదరులతో మైత్రి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే విందులు, విహార వినోదాలు కూడా మీకు అద్భుతంగా కూడా ఉంటాయి. మొత్తానికి తులారాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా మంచి ఫలితాలు అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అలాగే తులారాశి వారు ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం నాడు హనుమంతునికి సింధూరాన్ని కొంత సమర్పణం చేయండి. కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం రోజున దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా యోగమును కలిగింప చేయవచ్చు. గోక్షేత్రంలో గోవులకు పెట్టడం మాత్రం మర్చిపోకండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు కూడా పర్వాలేదు. సంఘంలో పేరు ప్రఖ్యాతులైతే వృశ్చిక రాశి వారికి బాగానే పెరుగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా సోదరుల ద్వారా కొంత బంధాలు అనేటువంటివి బలపడతాయి. అలాగే ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. నిలదొక్కుంటారు. ఖర్చులు భారం అనిపించకపోవచ్చు. పెట్టుబడులకు మాత్రం ఇది తరుణం కాదు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. కష్టమనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేటువంటిది మాత్రం తగదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరితో గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఉద్యోగపరంగా చిక్కులు మొదలైనటువంటివి సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు నూతన ప్రాజెక్టుల ఏర్పాట్లో అవంతరాలు తొలగిపోతాయి. కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుతారు. అలాగే సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ అనేటువంటిది ఉంటుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా శివసహస్రనామ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే గురువారం నాడు దత్తక్షేత్ర సందర్శనం కూడా గానుగాపురం కానీ కురుపురం కానీ వెళ్ళటం అనేటువంటిది కూడా మంచిది. నూతన పదవి లాభ ప్రాప్తి కూడా కలగవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు. భాగస్వామ్య వ్యాపారముల యందు నష్టములు వచ్చే అవకాశం ఉన్నందువల్ల కొంత భాగస్వాములతో కలహాలు ఈ వార ఆరంభంలో ఏర్పడే అవకాశమైతే ఉన్నది. కాబట్టి వ్యవహారానికి అనుకూలతను పెంచుకోండి. సముచిత నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. ముఖ్య కార్యక్రమాలలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి.
కొంత మేరకు అవసరానికి ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు స్వీకరిస్తారు. ఒక ప్రకటనపై నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. విద్యార్థుల యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. కొన్ని విషయాలు మీ ఊహకు ఎలా తట్టుతాయో అలాగే జరగటం కూడా చూడవచ్చు. అలాగే అవసరాలకు తగిన సొమ్ము సమకూరుతుంది. పెండింగ్ కోర్టు కేసులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక చింత విపరీతంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇతర వ్యక్తుల వివాదాలలో తలదూర్చడం మంచిది కాదు. ఆంతరంగిక విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి వెల్లడించకపోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే కొత్త పెట్టుబడులకు కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఉద్యోగులకు మాత్రం అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయము. కళాకారులకు ఆశించిన అవకాశాలు అయితే తప్పకుండా వస్తాయి. పరిశోధకులకు ఉత్సాహంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఆమలక ఏకాదశి రోజున ఉసిరిక దానం చేయటం కూడా మీకు మంచిది. బీద వ్యక్తులకు ఏదైనా చక్కటి ఆహార పదార్థాలను కూడా దానం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. అలాగే బంధువుల యొక్క సహాయ సహకారములు మీకు గణనీయంగా ఈ వారంలో పెరగవచ్చు. ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. అలాగే కార్య సాధన ఏదైతే ఉన్నదో విద్యార్థులు సాధిస్తారు. మాట నిలబెట్టుకుంటారు. రాజకీయ నాయకులు పదవీ యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే అన్ని విషయాలలో మీ చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో అది బయటి వ్యక్తులకు కొంత చక్కటి మీ మీద నమ్మకాన్ని పెంచవచ్చు. అలాగే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాకపోవటం మీకు తీవ్ర నిరాశ కలిగించవచ్చు. సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆభరణాలు వాహనాలు కొంటారు. మధ్యలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. దేవాలయ సందర్శనము ఇంటి నిర్మాణ యత్నాలకు కూడా ఈ వారం చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొంత గురు శుక్రవారాల్లో భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది లోపించవచ్చు. అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటే మంచిది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ గురు శుక్రవారాల్లో తీసుకునే ఆస్కారం కూడా ఉంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. మకర రాశి వారు ఆకస్మిక ప్రయాణములు చేయవలసి వస్తే భోజనానంతరం వెళ్ళటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. మకర రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆమలక ఏకాదశి రోజున పొద్దున విష్ణు సహస్రనామము రాత్రి శివ సహస్రనామ పారాయణం చేయటం అనేటువంటిది చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయటం కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవికేతువులు అర్ధశుభులు. కుజుడు కూడా అర్ధశుభుడు. అలాగే బుధుడు శుభదాయకమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. కొంత ఈ ఆలోచనలు కొంత ప్రతిబంధకాలు ఈ రెండు కూడా మీకు మానసికమైనటువంటి చికాకులను తీసుకురావచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సోమ మంగళవారాల్లో బాగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతమవుతాయి. కొంత బంధువుల యొక్క మాట తీరు వాళ్ళ వైఖరి కూడా మీకు అసహనాన్ని కలిగించవచ్చు. విపరీతమైనటువంటి శ్రమ తర్వాతనే కొన్ని పనులు పూర్తవుతాయి. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండటం కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి పొందుతారు. సన్నిహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సోదరుల పిలుపుతో ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో
కొంత ఘర్షణలు అనేటువంటివి గురు శుక్రవారాల్లో ఉండే ఆస్కారం కూడా ఉంది. అవకాశాలను రాజకీయ నాయకులు విడిచిపెట్టుకోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి విషయాల మీద అవగాహన పెరుగుతుంది. స్త్రీలకు చీటికి మాటికి అసహనం అనేటువంటిది పడకుండగా ఓర్పుతో నేర్పుతో కార్యక్రమాల మీద దృష్టి పెడితే కనుక కొంత అనుకూలత పెరగవచ్చు. కొంత అనారోగ్య సూచన కూడా కుంభరాశి వారికి ఇబ్బందిని కలిగించవచ్చు. మిత్రులతో విందులు వినోదాలు విహారాలు కూడా కొంత అనుకూలించవచ్చు. మధ్యవర్తిత్వం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. ఆర్థిక ఇబ్బందులు వ్యాకులతనైతే ఖచ్చితంగా ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం కొంత మేరకు అనుకూలత పెరగవచ్చు. మరి కుంభరాశి వారు శని సంబంధమైన స్తోత్రపారాయణం ప్రతిరోజు చేయడంతో పాటుగా గురువారం నాడు ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రాన్ని శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం కూడా మంచిదే. అలాగే ప్రదోషకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు, కొంత రవి అర్ధశుభుడు, కుజుడు కూడా కొంత శుభదాయకమైన ఫలితాలను ఇచ్చినాడు ఇన్ని రోజులు. బుధుడు శుభంగా ఉన్నాడు. ఇప్పుడు అకారణమైనటువంటి విరోధాలతో మానసిక వ్యాకులత పెరుగుతుంది మీనరాశి వారికి. అదనపు ఆదాయం సమకూరిన కొన్ని ఖర్చులైతే ఉంటాయి. వాహనాలు భూములు కొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలనేటువంటివి ఏర్పడతాయి. కొన్ని ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు భారమనిపించవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలనేటువంటివి సమానంగా ఉంటాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు దూరమవుతాయి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు కలగవచ్చు. కొంత పెట్టుబడులకు మాత్రం ఇది తరుణమైనటువంటి సమయం మాత్రము కాదు. పెద్దల మన్ననలు అధికారుల యొక్క ప్రశంసలు ఉద్యోగులైతే పొందుతారు. పనులకు కొన్ని విధాలుగా ఆటంకం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోకపోతే తప్పకుండా ఇబ్బంది పెడతారు మీనరాశి వారు. మరి మీనరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము కనకధారా స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఇక గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ధాన్యాన్ని సమర్పణం చేయండి, బాగుంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. వ్యక్తిగతంగా నన్ను కలుసుకోవటానికి చాలామంది మా అసిస్టెంట్లకు కాల్స్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో వ్యక్తిగతంగా నన్ను కలుసుకోవడం మాత్రం కుదరకపోవచ్చు. చాలా కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నాను. రోజు 1-2 కాల్స్ అయితే తప్పకుండా మాట్లాడగలుగుతాను. కాబట్టి ఆన్లైన్లో మాత్రమే జ్యోతిష్య సంబంధమైన సమస్యలకు పరిష్కారం నేను చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సరే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు ఫోన్ చేసి అపాయింట్మెంట్లు తీసుకొని నాతో జాతక సంబంధమైన విషయాల గురించి మాట్లాడవచ్చు. వచ్చే వారం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.